నమస్తే రాజ్ గారు. నమస్తే అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో మెహదీపట్నం నుంచి మెయిల్ చేశారు రాజ్ గారు. సుమిత్ర గారు. ఓకే. బొప్పాయితో ఏదైనా వంట చేసి చూపించమని అడుగుతున్నారు. అంటే మనం జనరల్గా బొప్పాయితో కొన్ని రకాల కర్రీస్ అలా చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో అలా అనుకుంటా ఏదైనా కాంబినేషన్ మరి కుర్మా టైప్లో ఇద్దామండి. బొప్పాయి కుర్మా. బొప్పాయి కుర్మా ఓకే, చాలా బాగుంటుంది. సో అంటే ఇది రోటీస్తో తీసుకోవచ్చు, అలాగే పలావ్ లాంటి వాటికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే, సో చేసుకోవడం కూడా కొంచెం ఈజీగా. ఓకే ఓకే మరి బొప్పాయి కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి మసాలా కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొప్పాయి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా నూనె వేసేసుకున్నామండి. సో దీంట్లో కావాల్సితే కొంచెం వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చు. కుర్మా కాబట్టి బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. నెయ్యి వెన్న నూనె వెన్న కలిపినా కూడా టేస్ట్ బాగా వస్తుంది. సో దీంట్లో మసాలా దినుసులు అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, సో వీటితో పాటుగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇది మనకు కొంచెం మసాలా బేస్ వస్తుంది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే వేసుకోవచ్చు. ఓకే, సో అప్పటికప్పుడు మనం కొంచెం ఫ్రెష్గా చేసి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. సో ఎలాగో బొప్పాయికి కూడా పెద్ద టేస్టే ఉండదు కాబట్టి కొద్దిగా ఈ మసాలా ఫ్లేవర్స్ అవి ఎక్కువ ఉంటే మనకి ఆ ముక్క కూడా ఇదంతా ఇవన్నీ కూడా బాగా పట్టేస్తుంది. సో అంటే బొప్పాయి చేసుకున్నప్పుడు కొంచెం లైట్గా మనం ఉడికిచ్చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. చాలా గట్టిగా ఉంటుంది కదా మనకి. అవునండి. మళ్ళీ ఇక్కడ కూరలో వేస్తే ఆ ముక్క ఉడికేంత వరకు మనకి కొంచెం అంటే మసాలా కొంచెం మారుతూ ఉంటుంది కాబట్టి ముందుగానే నేను ఉడికించి పెట్టేసుకున్నాను. ఓకే, సో కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదండి. సో మసాలా కర్రీస్ మనం ఎప్పుడు చేసుకున్నా కానీ ఆనియన్ కొంచెం మనకు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్ అండి. ఓకే, అలాగే గసగసాల పేస్ట్. సో ఇవి కొంచెం వేయించేసి పేస్ట్ చేసేసుకోవటం. సో ఈ రెండు కాంబినేషన్ ఇంకా మనకి యూనివర్సల్ కాంబినేషన్ లాగా దేనికైనా బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది. సో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో జనరల్గా బొప్పాయితో అంటే చాలా 1-2 వెరైటీసే అది కూడా తెలిసిన వాళ్ళు చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే స్వీట్స్ అవి చేసుకుంటుంటాం, హల్వా టైప్ లో. సో ఇలా మసాలా కాంబినేషన్ చాలా బాగా వస్తుంది. ఎందుకంటే అంటే ఆ బొప్పాయికి అఫ్ కోర్స్ ఇది టేస్ట్లెస్ గా ఉన్నా దాని ఒరిజినల్ టేస్ట్ అనేది కూడా కొంచెం దాంట్లో ఉంటుంది కదా, కంపల్సరీగా ఉంటుంది. సో ఈ పేస్ట్ అంతా కొంచెం వేగాల రాజు గారు. అవునండి, కొంచెం మనకి ఈ అడుగంటకుండా కొంచెం ఫ్రీగా మూవ్ అయ్యేట్టుగా ఓకే అలా వెళ్తూ ఉంటే మనకి అంటే అది కొంచెం వేగినట్టు అనమాట. సో ఆల్రెడీ మనం వేయించుకొని పేస్ట్ చేసాం, సో ఇక్కడ కూడా కొంచెం వేగితే బాగుంటుంది. సో ఆయిల్లో కూడా కొద్దిగా ఫ్రై అయినట్టు ఉంటుంది కదా. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: తలస్నానం చేసిన వెంటనే జుట్టు దువ్వుకోకూడదు. వెంటనే జుట్టు దువ్వుకున్నట్లయితే వెంట్రుకలు రాలిపోతాయి. సో తలస్నానం చేసిన తర్వాత ఆరిన తర్వాత జుట్టు దువ్వుకోవాలి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. మంచి స్మెల్ వస్తుంది. ఎస్. సో ఆ స్మెల్ చూస్తుంటే కూడా మనకి నోరు ఊరుతూ ఉంటుంది కదా ఒకసారి. మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దినుసులు కూడా వేసాం కదా. అవును. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న బొప్పాయి ముక్కలండి. సో కొంచెం కుర్మా చేస్తున్నాం కాబట్టి కొంచెం ముక్కలు పెద్దగా ఉంటే బాగుంటుంది. బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి,
సో ఇది ఇలా చూడడానికి అయితే మనకి సొరకాయ ముక్కల్లా ఉన్నాయి. ఎస్, చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేదు. సో ఎండింగ్ లో అంటే ముక్క నములుతున్నప్పుడు ఎండింగ్ లో కొంచెం ఆ బొప్పాయి తాలూకు టేస్ట్ లైట్ గా తెలుస్తుంది. యా, గరం మసాలా, ఓకే, పెరుగండి. సో మనం పెరుగు ఎప్పుడు వేసుకున్నా కొంచెం ఇలా కొట్టేసి వేస్తే బాగుంటుంది. అప్పుడు కొంచెం ముద్దలు ముద్దలుగా మనకు అలాగే ఉంటుంది. యా. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తారా? సో ఒకసారి కొద్దిగా ఈ మసాలాలు ఆ ముక్కలన్నీ ఉడికితే మనకి ఇంకా ఆల్మోస్ట్ రెడీ అండి. అంటే కొంచెం ఆ ముక్కలకు కూడా ఈ ఫ్లేవర్స్ కొంచెం పట్టేస్తే మనకు సరిపోతుంది. సో జనరల్గా కుర్మా ఇలాంటివన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు, కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి జస్ట్ చాలా ఫాస్ట్ నిమిషాల్లో అయిపోతుంది. యా, ఓకే, కొంచెం మూత పెట్టేసేద్దాం. ఓకే రాజ్ గారు. ఇలా మూత పెట్టడం వల్ల కొంచెం ఫాస్ట్గా ఆ ముక్కలకు పట్టేస్తాయి ఆ ఫ్లేవర్స్ అన్ని. సో మనకి ఇది కూడా చక్కగా రోటీకి ఏదైనా పలావ్ లాంటి వాటిల్లోకి సో అన్నిటితో కాంబినేషన్ అనేది బాగా కుదురుతుంది. ప్లేన్ రైస్ కానీ మనం మీరు చెప్పినట్టు రోటీస్ కానీ పలావులు కానీ బిర్యానీలు కానీ అన్నిటికి చాలా బాగుంటుందండి కుర్మా అనేది. కుర్మా టైప్ లో కొంచెం అంటే ఎండింగ్ లో దానికి కొంచెం పెరుగు ఫ్లేవర్ కూడా దాంట్లో తెలుస్తూ ఉంటుంది కదా. అవును, బాగుంటుంది. ఓకే, సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైన ఫ్లోట్ అవుతుంది. అవును. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర. ఓకే, ఎస్, రెడీ. బొప్పాయి కుర్మా రెడీ. ఆ మసాలా ఫ్లేవరే చాలా బాగా వస్తుంది. ఎస్ అండి. అండ్ మనం ముందు కూడా చక్కగా కొబ్బరి గసగసాలు ఇవి కూడా బాగా వేయించుకొని అలా పేస్ట్ చేసుకొని వేయించడం వల్ల కొంచెం ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది మనకి. సో పచ్చిది వేసుకుంటే మనకి ఇంత అంటే అనిపించదు. అది బౌల్ ఇస్తారా? కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, బొప్పాయి కుర్మా రెడీ. ఓకే అండి, మరి బొప్పాయి మసాలా కుర్మా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి మసాలా కుర్మా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బొప్పాయి ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొప్పాయి మసాలా కుర్మా రెడీ.